ఐబీటీవీ ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఐటీడీఏ ముందు ధర్నా చేపట్టిన వారు తమను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 64 ఎత్తివేయాలని, పాత పద్ధతిలో కలెక్టర్ గెజిటెడ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరారు. వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతుండగా వేతనాల్లో కోతలు విధించడం అన్యాయమని కార్మికులు వాపోయారు. 2012 జీవోను సవరించి 2014 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసిన వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మాకు 64 జీవో ప్రకారంగా జీతాలు చేస్తామంటున్నారు. అలా జీతాలు చేస్తే మాకు సగం జీతమే వస్తుంది. మాకు అది వద్దు. మాకు సర్వీస్ ప్రకారంగా మాకు టైం స్కేల్ కావాలి, పర్మనెంట్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము వచ్చిన మంత్రి కల్లా మేము ఇంత పత్రం ఇస్తున్నాం కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. నిన్న మన సీతక్క గారిని కూడా 2 సార్లు కలవడం జరిగింది. మేడారంలో కలిసినాం, ఇక్కడ ఐటీడీలోకి వచ్చినప్పుడు కూడా కలిసినాం. కానీ చూస్తాం, చేస్తాం, ఫోన్ చేసి మాట్లాడతాము. మేము అక్కడికి వెళ్ళాక మీ సమస్య పరిష్కరిస్తాం, మాకు ఇప్పుడు వీలు లేదని చెప్పినట్లక మా సమస్యను ఎవరూ పట్టించుకోవట్లేదు. మేము ఇప్పుడు పండగ పూట మా పిల్లల్ని ఇంట్లో అందరినీ వదిలిపెట్టి ఇంట్లో పండగ పనులు చేసుకోకుండా ఇట్లా రోడ్డు ఎక్కి సరైన జీతాలు లేక మేము 6 నెలలు అయింది. మాకు ఇది 7వ నెల, మాకు ఇప్పటి వరకు జీతాలు లేవు. నేను పోయి పిఓ మేడం గారిని అడిగితే మేము చూస్తామని మేము ఎస్టీఓలో మాకు ఇట్లా ఆడిటింగ్ వచ్చి రాసిపోయిండ్రు. అది ఓపెన్ అయితే కానీ మీరు జీతాలు చేయలేము. మేము మాకు చేతనంత వరకు అయితే మేము పంటకి జీతాలు అందించే ప్రయత్నం చేస్తామని పిఓ మేడం గారు అన్నారు. కానీ ఇంతవరకు అయితే దాని గురించి ఎట్లాంటి మాట కూడా మళ్ళీ అడగలేదు. మాకు దేనికి మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని అడగలేదు. మాకు ఆ జీతాలు కూడా రాలేదు పండగకి. మేము ఈ దసరా పండగకి అందరూ ఆడవాళ్ళందరూ రాష్ట్రంలో రైల్వే వర్కర్స్ అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. దయచేసి మాకు గవర్నమెంట్ మమ్మల్ని కొద్దిగా ఆదుకొని మాకు న్యాయం చేస్తుందని మేము